చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటున్నారు. నేను తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో లోపలికి వెళ్ళిపోయేవాడు కానీ నేను మాట్లాడట్లేదని. చంద్రబాబు నాయుడు గారు సభ సాక్షిగా ఏం మాట్లాడుతున్నారంటే, నేను తలుచుకుంటే ఒక్క నిమిషం అంటున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను మిమ్మల్ని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. మీ తనయుడేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఆయన అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు. మీరేమో ఒక్క నిమిషంలో జగన్మోహన్ రెడ్డి గారిని నేను లోపలేయలేనా అంటారు. అసలు మీరు అధికారాన్ని చేస్తున్నారా, అధికారాన్ని చెలాయించాలనుకుంటున్నారా? అసలు ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోండి. అభివృద్ధి చేస్తానని చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి మళ్ళీ పైపెచ్చిన ప్రతి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి బయటికి వెళ్తే టెన్షన్ మీకు, మళ్ళీ ఆయన బెంగళూరు వెళ్తే టెన్షను, ఆయన మళ్ళీ తిరిగి తాడేపల్లి వస్తే టెన్షను. మీకు ఈ టెన్షన్ తోటే సగం నిద్ర పట్టడం లేదు. అదీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి, ఆయన ఒక వ్యక్తి కాదు, ఇవాళ ఆయన ఒక వ్యవస్థ, ఒక శక్తి. ఇది తెలుసుకోండి. సోనియా గాంధీ లాంటి వారే కనుమరుగైపోయారు 125 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారు జగనన్న. కాబట్టి మీరు అవాకులు చవాకులు పేలకుండా మీరు ఈ అరెస్టులు, లేదంటే బూడిద ఇవ్వకపోవటాలు, లాకప్ డెత్లు, అలాగే మీ ఎస్ఐలు పెట్టే టార్చర్లు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరి మీద, అలాగే మీ ఎమ్మెల్యేలు, మీ తాలూకా మంత్రులు, లేదా మీ తాలూకా వ్యవస్థకు సంబంధించిన వ్యక్తుల వల్ల ఎవరైతే ఆడవారు మోసగించబడుతున్నారో, అవమానించబడుతున్నారో, అగత్యాలు పొందబడుతున్నారో వాళ్ళకి న్యాయం చేయండి. మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోరెత్తి మాట్లాడుకునే శక్తి కానీ అవసరం కానీ మీకు లేదు. ఎందుకంటే ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీరు పరిపాలన చేయండి. మీరు ఎందుకు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అని పదే మీరు పవన్ కళ్యాణ్ గారు జగన్నామస్మరణ చేస్తూనే ఈ 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఎందుకంటే గడిచిన 2 సంవత్సరాల కాలంలో మీరు ఆంధ్ర రాష్ట్రంలో బయటకు అడుగు పెడితే మీకు ఎంతమంది జనం వస్తున్నారు మీ కాన్వే వెనకాల? జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే తండోపతండాలుగా జనం ఎలా వస్తున్నారు? మళ్ళీ మీకు ఒక భయం పట్టేసింది. ఎందుకంటే ప్రజల్లో కూడా ఆదరణ కోల్పోతున్నారు. ఇంత అప్పులు చేసిన డబ్బు ఏమైందో తెలియదు ప్రజలకి. నేను బటన్ నొక్కను అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతారు, నేను బటన్ నొక్కను అని చెప్తున్నారు. మీరు బటన్ నొక్కకపోతే మిమ్మల్ని ప్రజలు ఇంట్లో కూర్చోబెడతారు, అందులో డౌటే లేదు. మీరు విజ్ఞతతో పరిపాలన చెయ్యండి, కక్షపూరిత రాజకీయాలు చెయ్యొద్దు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు శవాలు ఎక్కడ ఉంటే అక్కడ నెదుక్కుని మరీ వెళ్తున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి ఆ శవాలు రాకుండా చేయాల్సిన బాధ్యత మీదే కదా. ప్రభుత్వం అధికారంలో ఉంది, 2 సంవత్సరాల ప్రభుత్వం అధికారంలో, ఎక్కడ చూసినా కూడా ఆడవారిపైన అఘాయిత్యాలు, అది కూడా మీ సొంత పార్టీ వాళ్ళ ద్వారానే. అలాగే ఎక్కడ చూసినా కూడా ప్రజలే మిమ్మల్ని చీకొట్టే పరిస్థితుల్లో మీ పరిపాలన ఉంది. మరి ఆ శవాలు రాకుండా కాపాడాల్సిన బాధ్యత మీదే కదా. కాబట్టి ఎవరైతే ఆ నిస్సహాయాలు ఉంటారో ఆ నిస్సహాయాల వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఈ రోజే కాదు, ఏ రోజైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, నేను అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నా పాత్ర ప్రజల వైపే ఉంటుంది, నా వాయిస్ ప్రజల కోసమే వినిపిస్తాను, అధికారం నాకేమీ ఇది కాదు, నేను కేవలం ప్రజల తరపున మాత్రమే పోరాడతానని చెప్పి ఈ రోజుకి ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్క నాయకుడు, ఈవెన్ మొత్తం ఈ మన ఇండియా మొత్తం అంతా చూసుకుంటే 3 సార్లు సింగిల్గా పోటీ చేసిన ఏకైక నాయకుడు అంటే ఎవరైనా ఉన్నారంటే అది మా జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారు అనే జగన్నామస్మరణ మానేసి మీరు ప్రజలకి అభివృద్ధి చేస్తానన్నారు కదా, ఆ అభివృద్ధి ఏంటో చేసి చూపించండి.